బావకి భారీగా దక్కాల్సిన ప్రతి ఆనందం నాకు దక్కాలని బావని పూలు పెట్టమన్నాను. బావ గదిలో ఉండాలని నిశ్చయించుకున్నాను. తప్పా? తప్పే. మనుషుల పెళ్లికి బొమ్మల పెళ్లికి తేడా తెలుసుకోకుండా నువ్వు చేస్తున్నది ముమ్మాటికి తప్పే. లేదు బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అర్థం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వితండవాదం చేస్తున్నది నువ్వు. ఒకటి చెప్తాను విను. మిథున నా భార్య, నా ప్రాణం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మిథున నువ్వెంతో బాధ పెట్టావు. తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంకా నువ్వు ఇలాగే చేస్తానంటే నేను సహించను. నా భార్య పిల్లల్ని తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. గౌతమ్, వీళ్ళు భార్యాభర్తలు కారు. బావకి భార్యను నేను. ఆరాధ్య, ఏంటి డల్గా ఉన్నావు? విరాజ్, ఆ ప్రణవి ఆంటీ చాలా న్యూసెన్స్ చేస్తుంది. ఆమె వల్ల అమ్మా నాన్నలు చాలా బాధపడుతున్నారు. అవునా ఆరాధ్య, ఆ ఆంటీ వల్ల అమ్మ చాలా సఫర్ అవుతుంది. ఏదో ఒకటి చేసి ఆ రాక్షసి నుంచి అమ్మా నాన్నల్ని సేవ్ చేయాలి. ఏం చేయాలి? ఒక ఐడియా. ఏంటది? చిన్నప్పుడు డాడీ తన బొమ్మకు తాళి కట్టాడని, అందుకే డాడీకి తనే భార్య అని ఆ రాక్షసి ఫీల్ అవుతుంది కదా. అవును. ఆ బొమ్మనే లేకుండా చేస్తే ఇంకా రాక్షసి అమ్మని ఇబ్బంది పెట్టదు కదా. ఐడియా బాగుంది. పద, ఆ రాక్షసి రూమ్కి వెళ్ళి ఎవ్వరు చూడకుండా ఆ బొమ్మని మాయం చేద్దాం. సరే పద. ఆ రాక్షసు లేదు. త్వరగా ఫినిష్ చేయాలి. ఆరాధ్య, డాడీ పక్కన ఈ రాక్షసు ఉండకూడదు.
ఫొటోస్ చించేశాం. సరే, బొమ్మలు కనబడడం లేదు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి. ఆరాధ్య, ఆరాధ్య, అది తీసుకొద్దాం రా. ఏయ్ పిల్ల పిశాచాలారా, ఎంతకు తెగించారు మీరు? మిమ్మల్ని దిగు. పద. పిన్ని, వద్దు పిన్ని, పిన్ని, వద్దు పిన్ని. పోండి. ప్రణవి, ప్రణవి, ఏమైందమ్మా? ఎందుకు ఎందుకు పిల్లలు ఇలా తోసేసా? వీళ్ళిద్దరూ నేను లేనప్పుడు నా గదిలోకొచ్చి నా ఫోటోని చింపేశారు. నా ప్రాణానికి ప్రాణమైన బొమ్మల్ని దొంగిలించాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు చేసిన పనికి వీళ్ళిద్దరిని ప్రణవి, ప్రణవి, నా విషయంలో నువ్వేం చేసినా భరించాను, కాని పిల్లల జోలికొస్తే మాత్రం సహించను. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్లతో ఇలాగేనా బిహేవ్ చేసేది? నీ కోపతాపాలు పిల్లల మీద చూపించేది? చూడెలా భయపడుతున్నారు. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఓహో, నాకు నువ్వు నీతులు చెప్తున్నావా? మరి నువ్వు చేసిందేంటి? నేనేం చేశా? ఏం తెలియనట్టు మాట్లాడకు. నువ్వే పిల్లల్ని నా రూంలోకి పంపించి నా బొమ్మల్ని మాయం చేయమని చెప్పావు. ఏం మాట్లాడుతున్నావు ప్రణవి? నేనెందుకు అలా చేస్తాను? అవును ప్రణవి, మిథున పిల్లలతో అలా చేయమని ఎందుకు చెప్తుంది? తప్పకుండా మిథుననే చేయించింది. లేకపోతే ఇంత చిన్న పిల్లలకి అటువంటి ఐడియాలు ఎలా వస్తాయి? శోభనం రోజు రాత్రి కూడా ఈ పిల్లలు బావ పిలుస్తున్నాడని నన్ను నమ్మించి టెర్రస్ పైన గదిలోకి తీసుకెళ్లి లాక్ చేసి వెళ్లిపోయారు. చిన్న పిల్లలతో ఇటువంటి దొంగ పనులు చేయిస్తున్నావు. ఇది మాత్రం తప్పు కాదా? ఏ ప్రణవి, నోరు అదుపులో పెట్టుకో. మిథున ఇటువంటివి చేయదు. ఒకవేళ చేసిందే అనుకో, దానిలో తప్పే ఉంది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మిథునని నువ్వు ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నావు కదా. లేదమ్మా, ఈ మిథునే ఏదో విధంగా బావతో నా జ్ఞాపకాల్ని నాశనం చెయ్యాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఇది నిజం. ఇంకా ఆపు. అరే
చేసిన రాద్ధాంతం చాలు, ముందు నోరు మూసుకుని లోపలికి పద. అది కాదమ్మా. చెప్తుంది నీకే, పద. రా. అమ్మా అమ్మా పిల్లలు పదండి. ఇలా అయిందంటే ఏంటమ్మా నన్ను లాక్కొచ్చావు? ఆ మిథునికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని కదా. ప్రణవి, ఆవేశాన్ని తగ్గించుకో. నీ కోపాన్ని, ఎమోషన్ని కంట్రోల్ చేసుకో, లేదంటే మొదటికి మోసం వస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను. తన కోపమే తన శత్రువు. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనతో ముందుకెళ్తేనే మనం అనుకున్నది సాధించగలం. మనిషికి పట్టు విడుపు ఉండాలి. సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తిగా ప్రవర్తించాలి. కానీ నువ్వు తెగేదాకా లాగుతున్నావు. అందుకే గౌతమ్ నీ చేష్టల్ని భరించలేక భార్య పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని తెగేసి చెప్పాడు. అదే గనుక జరిగిందనుకో, గౌతమ్ నీకు ఎప్పటికీ దక్కడు. గౌతమ్ మన కళ్ళ ముందే ఉండాలని కదా వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. నీ చేష్టలతో నా ప్లాన్లేవి చెడగొట్టకు. ఇంకొకటి, పిల్లల విషయంలో కూడా నువ్వంత హార్ష్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. మరి ఇంకేం చేయమంటావా? ఆ పిల్ల పిశాచాలు నా బొమ్మల్ని పగలగొట్టబోయారు. నువ్వు తెలివిగా ఆ మిథున మనసు పగలగొట్టు, దాని మనసుని గాయపరచు. ఏంటి అర్థం కాలేదా? చెప్తాను విను. ఆ మిథునని నువ్వు ఎన్ని విధాలుగా అవమానించినా, బాధ పెట్టినా ఓర్పుగా సహించింది. కానీ నువ్వు పిల్లల్ని కొట్టబోతే తను భరించలేక ఎదురు తిరిగింది. దానికి పిల్లలంటే అంత ప్రేమ, మమకారం. అంటే ఆ మిథునకి బలహీనత పిల్లలు. అది అర్థమైందనుకుంటా. ఆ విరాజుగాడు దాని అక్క కొడుకే అయినా వాణ్ణి కన్న తల్లిలా పెంచింది. ఇప్పుడు దాని ఆయు పట్టుని మనం ఆయుధంగా మార్చుకోవాలి. దాని బలహీనతను మన బలంగా మార్చుకోవాలి. ఆరాధ్య గౌతమ్కి కూతురు, ఈ ఇంటి వారసురాలు. కాని విరాజ్ మిథున అక్క కొడుకు. వాడు పరాయివాడు. తల్లిదండ్రులు వేరైనా సొంత అక్క తమ్ముళ్ళలాగా కలిసి ఉండే ఆరాధ్య విరాజులను మనం విడగొట్టాలి. వాళ్ళ మధ్య గొడవలు, మనస్పర్ధల్ని క్రియేట్ చేయాలి. నాకంటే విరాజ్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోందని ఆరాధ్య మిథునని అపార్థం చేసుకునేలా చెయ్యాలి. పిల్లల ద్వారా గౌతమ్ మిథునుల మధ్య మనస్పర్ధలు రావాలి. ఎవడికో పుట్టిన విరాజ్ ఇక్కడ ఉండడమేంటి, వాణ్ణి ఇంట్లో నుంచి పంపించేయండి అని అందరూ అనుకునేలా మనం చెయ్యాలి. అప్పుడు ఆ విరాజ్ కోసం మిథున గౌతమ్ని కూడా కాదనుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. గౌతమ్ అప్పుడు ఒంటరివాడవుతాడు. మా అన్నయ్య గౌతమ్ మిథునుల పెళ్లితో నీకు అన్యాయం జరిగిందని తెగ బాధపడిపోతున్నాడు. నీ మీద సింపతి చూపిస్తున్నాడు. ఆ సింపతిని మనం క్యాష్ చేసుకోవాలి. ఆయన ఆశీస్సులతో నీకు గౌతమ్కి పెళ్లి జరగాలి. ఇది నా ప్లాన్. వావ్, నైస్. నీ ప్లాన్ అద్భుతంగా ఉంది మామ్. ఇక నుండి నువ్వు వేసే ప్రతి అడుగు అద్భుతంగా ఉండాలి. చూస్తావుగా. ప్రణవి, నా విషయంలో నువ్వేం చేసినా భరించాను, కానీ పిల్లల జోలికొస్తే మాత్రం సహించను. ఈ మిథునే ఏదో విధంగా బావతో నా జ్ఞాపకాల్ని నాశనం చెయ్యాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది.
మామయ్య, ఏంటి మామయ్య ఇది? నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను మామయ్య? నేనేం పాపం చేశాను? చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు అనుకున్నాను. బావ కోసమే బ్రతికాను. బావ రాకపోతే చీకటి గదిలో ఎన్ని సంవత్సరాలు మగ్గిపోయాను. ఇప్పుడు బావ కోసమే బయటకొచ్చాను. కానీ బావ నా త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకోలేదు. వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇంత జరుగుతున్నా నీకేమనిపించట్లేదో మావయ్య? నా బాధ నీకు కనిపించట్లేదో మావయ్య? మావయ్య, నేను నేను నీ మేనకోడని మావయ్య. చిన్నప్పటి నుంచి నీ ముందే పెరిగాను, నీ చేతుల్లో పెరిగాను. చిన్న చాక్లెట్ దగ్గర నుంచి డైమండ్ నెక్లెస్ వరకు నాకిష్టమైనవన్నీ క్షణాల్లో నా ముందుంచావు. కానీ కానీ నాకు ప్రాణమైన బావతో మాత్రం నువ్వు పెళ్లి చేయలేకపోయావు. నాకింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావు. ఆ మిథున పిల్లలతో నా బొమ్మల్ని నాశనం చేయాలని చూస్తే మీరేం మాట్లాడలేదు. మామయ్య, నా కోసం నువ్వేం చేయలేవా మావయ్య? ఇక నా పరిస్థితి ఇంతేనా మావయ్య? ఇక నాకు దిక్కెవరు మావయ్య? అమ్మా అమ్మా ప్రణవి, లే. ఏడవకమ్మా. మావయ్య, అలా మాట్లాడకమ్మా. నీ బాధ నాకు అర్థమైందమ్మా. గౌతమ్ సడన్ గా మిథునని పెళ్లి చేసుకుని వచ్చేసరికి నేను కాదనలేకపోయానమ్మా. గౌతమ్ పెళ్లి చేసుకున్నాడన్న సంతోషం కంటే నీకు తీరని అన్యాయం జరిగిందన్న బాధే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందమ్మా. ఈ బాధతోనే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకుతో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడలేకపోయాను. నీ బావ విషయంలో నీకు నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ మిగతా ఏ విషయంలోనైనా నీకండగా నేనుంటానమ్మా. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండమ్మా. పిల్లలు, మీకు భోజనం రెడీ, తినండి. నాకొద్దమ్మా. నాకు కూడా వద్దమ్మా. అదేంటి? నేను మీ ఇద్దరికి ఇష్టమని వేడివేడిగా బీరకాయ చేశాను. సూపర్ గా ఉంటుంది, తినండి. మేము తినాం. ఆరాధ్య, విరాజ్ ఎందుకు తిననంటున్నారు? ఏమైంది? అమ్మా, మాకు ఈ ఇల్లు నచ్చడం లేదు. మన ఊరే బాగుంది. అవునమ్మా, ఊర్లో ఉన్నప్పుడు నువ్వు డాడీ మనమందరం హ్యాపీగా ఉండేవాళ్ళం.
నీకు డాడీకి పెళ్ళయి ఈ ఇంటికి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటామని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఆ రాక్షసి వల్ల అందరం సఫర్ అవుతున్నాం. మాకు చాలా భయంగా ఉందమ్మా. మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. మన ఊరు వెళ్ళిపోదాం. అలా అనకూడదు. ఇదే మన ఇల్లు. మన ఇంటిని మనం వదిలేసి వెళ్ళిపోవచ్చా? అయినా ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు భోజనం చేయండి. ఓ పని చేద్దామా? ఒక ఆట ఆడుకుందాం. నేను ముద్ద కలిపి పెడతాను. మీలో ఎవరు ముందు తింటే వాళ్ళకి చాక్లెట్ కొనిస్తాను. సరేనా? పిల్లలో మారం చేయకుండా తినండి ప్లీజ్. ఈ అమ్మ కోసం. ఓకేనా? ఈ ఇంట్లో ఆ రాక్షసుండి ఈ ఇంట్లోనే ఉంటానంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండలేం.